హలో గైస్ అందరికి. సో ఎట్లా మళ్ళీ సో ఈ రోజు కంటెంట్ వచ్చేసి బ్యాక్ వర్కౌట్ విత్ ఈ స్ట్రెచబుల్ ట్యూబ్ తో అనమాట. సో ఈ స్ట్రెచబుల్ ట్యూబ్ తో మీరు ఒక 3 బ్యాక్ వర్కౌట్ చెప్పబోతున్నాను. ఆబ్వియస్లీ చాలా వరకు యూజ్ అవుతుంది ఎవరైతే మంచి బ్యాక్ మెయింటైన్ చేయాలనుకుంటున్నారో హిప్. సో వాళ్ళకి ఒక మంచి వర్కౌట్ అనమాట నేను చెప్పేది, చాలా వరకు యూజ్ అవుతుంది. సో లాస్ట్ వరకు యూజ్ చేయండి, మీకు మంచి యూజ్నెస్ అంటే యూస్ఫుల్ ఉంటుంది ఈ వీడియో. అండ్ ఏ మాత్రం నేను చేయకుండా ఇక వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అండ్ స్టార్ట్ చేసే ముందు అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ నా ప్రీవియస్ వీడియో చూడడం కూడా మర్చిపోకండి. సో ఇక వీడియోని స్టార్ట్ చేద్దామా. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్లైస్ అనమాట. సో ఈ రెసిస్టెంట్ ట్యూబ్ ఏదైతే ఉంది కదా, సో ఈ మిడ్ లెవెల్లో మీ లెగ్ ని ప్లేస్ చేసి సో సపోర్టింగ్ గా సో కింద మిడ్ లెవెల్లో మీ లెగ్ తో సపోర్ట్ గా తీసుకొని సో ఇదే పొజిషన్ లో నేను ఎట్లయితే బెండ్ అవుతున్నానో నా బాడీని ముంగల్కి ఇట్లా బెండ్ చేసి కరెక్ట్ ఈ పొజిషన్ లో మీ హ్యాండ్ ఇట్లా పైకి రేజ్ చేయండి. కరెక్ట్ ప్రెషర్ అనేది మీ బ్యాక్ కి పడేటట్టు చూసుకోండి. చాలా వరకు వెనకాల పెయిన్ అనేది వస్తుంది. సో ఇట్లా ఎప్పుడైతే మీరు వర్కౌట్ చేస్తారో మీ బ్యాక్ కి ఒక మంచి ప్రెషర్ వస్తుంది. ఏమైనా ఫ్యాట్ లాస్ ఏమైనా ఐడియా ఉంటే డెఫినెట్లీ రెడ్యూస్ అవుతుంది బ్యాక్ లాట్స్ కి. సో ఇలాంటి ఈ వర్కౌట్ ని ఒక 12 టైమ్స్ చేయండి. ఒక్కొక్క సెట్ 3 టైమ్స్ చేయండి అనమాట. 3 sets 12 repetitions చాలా వరకు యూజ్ అవుతుంది. అండ్ డెఫినెట్ గా మీ బ్యాక్ కి ఒక మంచి ప్రెషర్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే పుల్ ఓవర్ అనమాట. సో ఈ స్ట్రెచబుల్ ట్యూబ్ ఏదైతే ఉంది కదా, సో ఐదర్ విండోకి లేదంటే మీ డోర్ నిబ్ ఏదైతే ఉంది కదా, సో మీ షోల్డర్ లెవెల్ కి టై చేసి సో ఇట్లా సపోర్ట్ గా మీరు ఎప్పుడైతే ఇట్లా వర్కౌట్ చేస్తారో మీ బ్యాక్ ఏదైతే ఉంది కదా, మీ బ్యాక్ కి మంచి ఎఫెక్ట్ చూపిస్తుంది. అండ్ మా వెనకాల ఏదైతే ఉంది కదా పెయిన్ అనేది జెంటల్ గా వస్తుంది అనమాట. సో అండ్ ఇది షోల్డర్ కి కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో షోల్డర్ కి ఏం పెయిన్ రాకుండా ఓన్లీ బ్యాక్ కి ప్రెషర్ వచ్చేటట్టు మీరు ఒకసారి వర్కౌట్ చేయండి. నేను బ్యాక్ నుంచి కూడా చూపిస్తాను చూడండి. సో ఈ యాంగిల్ ఎప్పుడైతే వర్కౌట్ చేస్తారో సో ఇట్లా అంటే నేను ఏ హ్యాండ్ ఎట్లా పుల్ చేస్తున్నానో ఆ హ్యాండ్ కి ఒక ప్రెషర్ అనేది వస్తుంది అనమాట. మీరు చూడండి. సో చూసారు కదా. సో నేను ఈ స్ట్రెచబుల్ ట్యూబ్ ని ఎట్లా ప్లేస్ చేసినావో అది సైడ్ కి వీడియో కూడా పెడతాను. సో ఎలా మీ షోల్డర్ లెవెల్ వరకు ప్లేస్ చేసి ఎట్లా మీరు ఈ వర్కౌట్ చేయగలుగుతారో అది పక్కన వీడియోలో పెడతాను. అండ్ ఈ వర్కౌట్ ఏదైతే ఉంది కదా బ్యాక్ కి మంచి ప్రెషర్ ఇస్తుంది. అండ్ 12 repetition చేయండి. 3 sets ఈచ్ 3 sets 12 repetition చేయండి. చాలా వరకు యూస్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్రంట్ అండ్ సైడ్ రైజ్ అనమాట. ఇది సేమ్ ఫస్ట్ ఏదైతే చేసినా కదా ఫ్లైస్ సేమ్ దాని లెక్కనే, బట్ ఇంకొకటి ఎక్స్ట్రా యాడ్ ఉంటుంది. సో సేమ్ ఈ స్ట్రెచబుల్ ట్యూబ్ ని మధ్యలో మీ లెగ్ కి సపోర్ట్ గా తీసుకొని సో సేమ్ ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ రైజ్, మళ్ళీ సైడ్ రైజ్, ఫ్రంట్ రైజ్, సైడ్ రైజ్. అండ్ మీ అంటే మీ బాడీ అయితే ఉంది కదా, మీ బెండ్ గా నుంచి ఫ్రంట్ అండ్ సైడ్ ఇదే ఈ వర్క్ మీరు చేస్తుంటే మీ కాలర్ బ్యాక్ కి అండ్ నార్మల్ గా మీ సైడ్ వేస్ట్ కి ఏదైతే ఉంది కదా మంచి పాపప్ అనేది వస్తుంది. అండ్ మీ హ్యాండ్ ఎంత వరకు అయితే లేస్తుందో అంతవరకు మాత్రమే మీరు పుల్ చేసి పుష్ చేయండి అనమాట. సో అట్లా మీరు 12 repetition 3 sets ఎప్పుడైతే చేస్తారో చాలా వరకు మంచి పంపప్ అనేది ఇస్తుంది. సో ఇలా ఈ యాంగిల్లో మీరు ఎప్పుడైతే వర్కౌట్ చేస్తారో సో ఇలా ఫామ్ అవుతుంది మీ బ్యాక్. సో డెఫినెట్ గా మీ బాడీ, మీ ఫిట్నెస్, ఎవ్రీథింగ్ మీ కన్సిస్టెన్సీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. అండ్ చాలా వరకు ఈ వీడియోలో రెసిస్టెంట్ ట్యూబ్ ని ఎలా యూజ్ చేయాలో మీకు చూపిస్తున్నాను. డెఫినెట్ గా మీకు యూస్ఫుల్ అయినట్టే అనుకుంటున్నాను. సో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇక నెక్స్ట్ వీడియోలో వెళ్దామా. చలో బాయ్ అందరికి.